ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలి. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు పిలుపు. పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు ప్రజలకు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. మతోన్మాద ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ఇప్పటికే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసిందని విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలనకై కృషి చేశారని, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు, నాయకులు బొగ్గారపు సంగయ్య, ఎట్టి నరసింహారావు, యనగంటి చిరంజీవి, యనగంటి లాజర్, బొమ్మెర్ల వీరన్న, పుణెం సత్యం తదితరులు పాల్గొన్నారు. ఇట్లు కొక్కు సారంగపాణి, ప్రధాన కార్యదర్శి ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇల్లెందు బస్టాండ్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఆమె ప్రజలను మాట్లాడాలని కోరుతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలేసి సత్కరించడం అయితే జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఈ రాజ్యాంగాన్ని ప్రస్తుతం దేశంలో ఉండేటువంటి మతోన్మాద మోడీ ప్రభుత్వం ఏదైతుందో ఈ రాజ్యాంగాన్ని దెబ్బతీసి ఒక రకంగా ఈ రాజ్యాంగాన్ని మొత్తమే తొలగించి అనువాద సంస్కృతి ఏదైతుందో దాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం రానున్నటువంటి ఒక అధికారం చేపట్టిన తర్వాత ఈ మనువాద ప్రయత్నాలు అనేటువంటివి కొనసాగుతుంది. వీటిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది. ఈ రాజ్యాంగంలో నిర్మించుకున్నటువంటి ఒక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కాలరాసేయడం కోసం ఈరోజు ఆర్ఎస్ఎస్ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. అందులో భాగంగానే రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ లక్ష్యం కోసమైతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఏవైతున్నాయో ఆ వర్గాల కోసం పోరాడినటువంటి ఒక వ్యక్తి. అట్లాగే ముఖ్యంగా ఈ కులవాద సంస్కృతి ఏదైతే ఉందో ఈ కులవాదాన్ని, కుల సంస్కృతిని నిర్మూలించడం కోసం దానికి వ్యతిరేకంగా అహర్నిశలు పోరాడినటువంటి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాలు అయితేనే వాటిని నెరవేర్చడం కోసం మనందరం ఈ సందర్భంగా కృషి చేయాలి. కుల నిర్మూలన కోసం ముఖ్యంగా పోరాడినటువంటి ఒక పోరాట యోధుని విధానాల్ని వెలిగెత్తాల్సిందిగా ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తున్నది. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.